మనమైతే బయలుదేరుతున్నాం సూపర్ కి. ఇక సూపర్ కి పోవడేమో కానీ ట్రిపుల్ రైడింగ్ వస్తున్నాం. పులి గట్టిగా మనకి పులిలు ఎల్కలు మనం అన్ని అచ్చుడేమో కానీ పోలీసు వాడు తెంగి మంచిగా జూమ్ చేసి చూపిస్తా. చూడు ఆవు లెక్క జింక బర్రే కదా, బర్రే కాదు ఆవు. దొరికిపోతున్నాడు ముంగట ఉంటుందా అన్ని సీసాలు పాపం అనిపిస్తుంది. రెడ్ అవునండి పిల్ల ఉంది వైట్ టైగర్. మన ఫోటోలు కూడా ఇస్తుంది. అమ్మాయి ఏనుగు వచ్చింది, అమ్మాయి ఏనుగు షికార్ మారైతే అప్పుడు జూ పార్క్ మొత్తం తిరిగేసిన తర్వాత మనకి ఎట్లా అనిపించిందో మన ఫ్రెండ్స్ ని అడుగుదాం. ఫస్ట్ ఎట్లా అనిపించింది గాయస్? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ షులి రేవంత్. మనమైతే హైదరాబాద్ కి వచ్చినాం. ఈ రోజు మన వీడియో వచ్చేసి మనమైతే జూ పార్క్ కి వెళ్తున్నాం. ఆడ అదే మన వ్లాగ్ ఇవాళ. ఇక మనోడి దగ్గరికి అయితే వచ్చినాం. హైదరాబాద్ లో ఉంటాడు మన సాయి బాయ్, దగడ్ సాయి అన్న. ఇక మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే స్నానం చేసినాం, టిఫిన్ చేసి వచ్చినాం. ఇక మనోడైతే రెడీ అవుతుండు రాజేష్. చలో ఇక పోదాం. పోయేటప్పుడు మీకు వీడియో షురు. గాయస్ మనమైతే ఫస్ట్ ఎనిమల్ మీట్ అయిపోదాం. ఇది వచ్చేసి ఓరియో హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది ఫ్రెండ్స్ మా కుక్క? దీని పేరు వచ్చేసి ఓరియో. ఇది వచ్చేసి ఓనర్. మేము వచ్చేసి ప్రేక్షకులం, అంటే దీనికి గెస్ట్ లెక్క వచ్చినాం. ఇది ఖాళీ ఓడికి ఇన్లేదు వచ్చినప్పుడు బో బో అనమాట. ఇక ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయింది. చిన్నప్పుడు వచ్చినామంటే ఇప్పుడు వచ్చినాం. ఇక మనోడైతే రెడీ అవుతుండు. ఇక మనమైతే వెళ్ళిపోదాం. చలో ఇక బాయ్ ఓరియో బాయ్. మనమైతే బయలుదేరుతున్నాం సూపర్ కి. ఇక సూపర్ కి పోవడేమో కానీ ట్రిపుల్ రైడింగ్ వస్తున్నాం. నెత్తికరం అవుతుంది, భయం అవుతుంది. బండి పడుతుంది, బండి గుంజుకుంటాడేమో అని చెప్పి ఏమన్నా జాగ్రత్త వెళ్ళిపోవాలా. అంత సత్యంగా జరిగేటట్టు చూడు సామే అంతా సక్కంగా జరగాల సాయి. ఇక ఆడికి పోయినాక మీతో మాట్లాడు ఫ్రెండ్స్ లాక్ మనది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాచ్ అండ్ బాయ్ బాయ్. బాయ్ హాయ్ చెప్పు. హాయ్ బ్రో. Hey bro. వచ్చేసినాం ఫ్రెండ్స్. సూపర్ కి వచ్చేసినాం. పులి గట్టిగా మనకి పులిలు ఎల్కలు మనం అన్ని చూపిస్తాం. పులి పొల్ల అన్నాడు అన్నాడు రీ అచ్చుడేమో కానీ పోలీసు వాడు తెంగిడు మనకు తాళం గుంజుకొని మాట తెంగాడు. తాళం గుంజుకున్నాడు. ఇక కట్టాల్సి వచ్చింది. మావాడైతే కట్టేసాడు. కట్టేస్తారు. సరే మనమైతే లోపలికి ఎంట్రన్స్ అయిపోదాం. ఇప్పుడు కూడా ఫీజు ఎంత ఉంటుందో చూడాలి. ఎంత ఉంటుంది అంటే 70-80. చలో రైట్. అయితే ఫస్ట్ టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. రూపాయలు బండి పార్క్ తెంగాడు. వేస్ట్ కదా, వేస్ట్ అయిపోయినా బయట పడి నిజామాబాద్ గట్టి టిఫిన్ ఫ్రెండ్స్ మనమైతే ఎంటర్ అయిపోయినాం సూపర్లకి. బాటిల్ బయట ఉన్నాం 20 రూపాయలకి. అయితే స్టిక్కర్ వేయాలంట. ఈ స్టిక్కర్ చూసినా ఆన్సర్ సీల్ లెక్క. ఈ సీల్ వేస్తేనే మనకి బాటిల్ లోపలికి ఎంటర్. రిఫండ్ అయితే అంటే 10 రూపాయలు, మళ్ళీ 10 రూపాయలు రిఫండ్ అయితే అన్నాడు. అయితే లేదు చూద్దాం. మనమైతే ఎంటర్ అయిపోదాం. మీకు ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోదాం. కళ్ళు వేరే ఉంటాయి. పక్షులు, పిక్సీలు, పిట్టలు, ఎలుకలు, ఏనుగులు, సింహాలు, లయన్లు, చిచ్చాలు, ఏడు అన్ని ఉంటాయి. చాలా రైట్ వెళ్ళిపోం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఇట్లా రూట్ మ్యాప్ వస్తుంది. రూట్ మ్యాప్ చూసుకొని మనమైతే వెళ్ళిపోవాలా. ఇగో ఇక్కడ ఇవి అన్ని ఉంటాయి అన్నమాట. మజార్ గార్డెన్, నేచురల్ హిస్టరీ మ్యూజియం, డిజైనేటెడ్ ఈటింగ్ ఏరియా, పాములు, ఎక్వేరియం, చేపలు, బీపాలు అన్ని ఉంటాయి. మనం వెళ్ళిపోదాం. చలో పోయినాక మీకు విజిట్ చేసేస్తాం. మీరు కూడా చూసేసేయాలి. వితౌట్ ఫ్రీలు ఇచ్చేస్తాం. మావాడైతే చల్లగా గడుక్కుంటాడు ముఖం. 10 రూపాయలు బాటిల్, 10 రూపాయలు బాటిల్ కాదు, 20 రూపాయలు బాటిల్. కాన్సర్ ఫీల్ 10 రూపాయలు అన్నాడు. మొత్తం కలిపి 30 రూపాయలు. మళ్ళీ ఒక టిఫిన్ వస్తుండే. కుక్కడలు అన్ని అవుట్ అయి వన్ ఫ్రెండ్స్. ఒక్కడు కదులుతలేదు. డిచ్ అయిపోయినాయి. ఇవన్నీ ఉత్తుత్త అనుకున్నాం కానీ రియలే. చిన్నది ఒక చిన్న కుక్కడలు కదులుతుంది చూస్తారా ఫ్రెండ్స్? ఇది అదే కొద్దిగా కదులుతుంది ఫ్రెండ్స్. అప్పటి నుంచి మేమైతే బొమ్మలు అనుకున్నాం. మేము డమ్మీ ఉన్నాయి. ఎన్ని డమ్మీ ఏందో పోతుంది ఫ్రెండ్స్.
మళ్ళీ సెట్ అయిపోయింది. సిట్టింగ్ చిన్న సెట్ అయిపోయింది ఇది. అది ఒకటి ఉంది ఇట్లా గెలికేటోడు అడగ మొత్తం ఇట్లా కూర్చొని ఉంటే మొత్తం అవుట్ అయిపోయినాయి ఇవి. ఇగో వస్తున్నాయి ఫ్రెండ్స్, కనబడుతుంది షాక్ ఇవన్నీ. కానీ అగ్గో డోర్ తెచ్చింది ఫ్రెండ్స్. ఇది దగ్గర దీనికి నోట్లో పెట్టాల్సిందే ఒక పండ్లు. క్రొకడైల్ చూసినాక మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏంది ఫ్రెండ్స్? మేమైతే ఫస్ట్ పాగలైనా ఫస్ట్ అయితే బొమ్మలు అనుకున్నాం, కానీ కదిలిన తర్వాత మంచి అనిపించింది. రియాలిటీ అంటావా? అన్ని కదలాలి, అన్ని అవుట్ అయి అనుకున్నాయి. కొంచెం 90 అంటావా? అది ఒక మూడు అట్లా తెరిచింది, దాంట్లో నోట్లో పోయాలి ఒక మందు సీసా. మంచి వేయాలంటావా? అయితే జర సెట్ అవుతుంది. ఏం సాయి కుమార్ ఏం మాట్లాడతలేవు? అవుట్ అయిపోయింది. మనం వేరే దగ్గరికి వెళ్ళిపోం ఫ్రెండ్స్. ఇవి జర బోరింగ్ కొట్టింది నాకైతే. అన్నాడు ఫ్రెండ్స్, మనమైతే క్రొకడైల్ ని చూసినాం, కాకపోతే అవి బొమ్మనా నిజమని అర్థం కాదు. రియాలిటీలో కూడా మీరు ఎప్పుడైనా క్రొకడైల్ చూస్తే అది బొమ్మ అనుకొని ముట్టుకున్నారు, అయితే దుంకుకున్నారు సీదా. అది వేసేస్తాయి ఖాళీ. అమ్మో ఇప్పుడు చూస్తే అర్థమైంది, మెల్ల గొంతున్నాయి అవి. ఇక చచ్చిపోయినట్టే, ఇక ఒక శివం లెక్క వన్ ఇట్లా అవుట్ అయిపోయి పెనుగు. కాకపోతే వైల్డ్ ఉన్నాయి అబ్బో. దాని నోట్లో పడితే ఏమైతుంది? అవుట్ అయిపోతాం. రెండు పీసులు మొత్తం కైమా కొట్టినట్టు కొడుతుంది. కొట్టేస్తారు. మళ్ళా చూడడానికి సుస్పు దగ్గర ఉన్నది, పంజా కొడుతుంది. పంజా కొట్టేస్తుంది. ఇంకొకటి చూపిస్తాం మేము, ఇంకోటి ఇది మొత్తం పెద్ద ఉంది ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్ లోనే ఏం టెన్షన్ పడద్దు, మంచిగా ఒక్కొక్క దారిలోకి ఒక్కొక్కటి వేసేసుకొని పోవాలా. చూపిస్తాం ఎటు నుంచి ఎటు పోతే ఏమొస్తుంది అన్ని అన్ని చూపిస్తాం. కానీ కాకపోతే టికెట్లు పెడతారు మంచిగానే. ఎంట్రీ టికెట్ బాగున్నది. పైసలు నడిచిన 10 రూపాయలు, ఉరికిన 20 రూపాయలు, అసలు ఏం చేసినా పైసలు ఈడ. వీళ్ళు ఇట్లా చెప్తారు కానీ రియల్ గా నేను చెప్తా. కాకపోతే అక్కడ పక్షుల దగ్గర మాత్రం ఉండే 30 రూపాయలు ఉండే. అదేంది మరి అలా చార్జ్ తీసుకొని ఇదేంది ఫైదా, ఇదేం ఫైదా కదా? పైసా ఎంట్రన్స్ ఫీజ్ వేరా, లోపల అనిమల్స్ ఫీజ్ వేరా. మస్తు వేసేస్తుర్రు. కానీ చలో మనం పెట్టుకోం రేపు. అటేమున్నాయి అటు వెళ్ళిపో అన్నాడు. ఇవేంది ఫ్రెండ్స్ మీకు తెలిసి కమెంట్ చేయండి. ఏం రాసా ఇవి? రాబందులో అబ్బో వైల్డ్ ఉందిరా ఇది. మొత్తం అవి పీక్కుని టవర్ రెట్ చూడ. మా రాజేశాన్ని పెద్ద ఉన్నాయి. మా రాజేశాన్ని పీక్కుంటే తినకూరి ఫ్రెండ్స్. మళ్ళా కొడతాడు వెళ్ళాలి. ఆడే పీక్కుంటే తినేస్తారు. ట్రైసిప్ ప్లేస్ వచ్చేస్తారు. ముందే జిమ్ చేస్తుంది వాడు. అది కూడా హోంవర్క్ ఇక ఏమో గొక్కుంటుంది. ఏ విజయరా మనకి వైల్డ్ ఎనిమల్స్ దగ్గరికి వెళ్ళిపోం అన్నాడు. మనకి రాజేష్ నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు? బబ్బర్ షేర్, ఇంకా వైట్ టైగర్, బ్లాక్ టైగర్, బెంగాల్ టైగర్, థాయ్ టైగర్. ఇక ఆడో గుడ్ల గుప్ప, ఈడో గుడ్ల గుప్ప. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పెట్టారు కానీ ఉంటాయో చూడాలి మనం. ఇక్కడ ట్రైన్ పోతుంది ఇట్లా అని పట్టాల మీద. ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. దాని తర్వాత రియల్ చూపిస్తాం. సాయి ఒకసారి దానిలో ఫోజ్ పెట్టి సాయి ఒకసారి పెట్టు రాజ్. ఇటు దానిలో ఫస్ట్ అన్నిట్లో పెట్టుకుంటా సార్ రాజ్. ఫ్రెండ్స్ మామిడి చూడు ఎంటర్టైన్మెంట్ అవుతుంది మా ఫ్రెండ్స్ కి. దాని లెక్క పెట్టు, చింపాంజీ లెక్క. ఎన్ని మార్కులు ఇస్తారు ఫ్రెండ్స్ దీనికి? దేనికి పెట్టుర్రి? దేనికి షేర్ సెట్ అయ్యాడు ఫ్రెండ్స్. వాడు యాక్టర్ అయ్యాడు. ఇక షేర్ ఇది అద్దా అవుట్ అయిపోయింది. ఇది దీన్ని చూడు, ఇది వైట్ టైగర్. అది సీదా వేట చీర ఉంది. వేటలే సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. లాస్ట్ కెమెరా ఎవరికిరా? కెమెరా మీద అరే గిది అవుట్ అయిపోయింది. అది గిది నేనే హైట్ అంటుందా? సాయి నువ్వే అట్లా చెయ్యరా బాయ్. డైరెక్ట్ షేర్ అవుతారంట ఫ్రెండ్స్. ఇడు చూద్దాం. షేర్ కి చూస్తుంటా నాకు తెలిసి. అరా ఏమంటావు? అంతే షేర్ చూసిన తర్వాత ఎవడైనా కూడా ఇషా పోవాల్సింది మనకు తప్ప. శంభాజీ మహారాజ్ అంటావా? శంభాజీ మహారాజ్ అంత ధైర్యం ఉంటే చాలంటావా? అంతే. జిరాఫీని చూడండి, సేమ్ బొమ్మ లెక్కనే ఉంది. మినిమం 20 ఫీట్ పైన ఉంటది. ఇది కదులుతుందో నీట్ గా ఒక ముఖమే కదులుతున్నది. ముఖం కదులుతుంది, బగ్గ నీళ్ళు అవుతుంది, తింటుంది. అది దాని పేరేంది సాయి? దీని పేరేంది? దీని పేరు రాజేష్. దాని కాళ్ళకి వస్తే మస్తు మనం
కాలు దాకా కాదు, దాని తోక దాకా కూడా రావును. చూడండి ఫ్రెండ్స్, మంచిగా జూమ్ చేసి చూపిస్తా. అగ్గో, జిరాఫ్ చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంది? మీరు లేవు, మనం కూడా దాని హైట్ రావాలి. అమ్మో, కోరిక, పెద్ద కోరిక. అది అన్నం తింటుంది ఫ్రెండ్స్. మనం కూడా ఇక వేరే దగ్గరికి వెళ్ళిపోదాం, నడండి. చలో రైట్. ఫుడ్ లేదేం లేదు. ఫుడ్ లేదేం లేదు. ఇగో జిరాఫీకి సంబంధించి సారీ ఇది వచ్చేసి జింకకు సంబంధించింది. అంతా స్కాన్ చేస్తే దీని చరిత్ర మొత్తం మీకు వస్తుంది. ఇగో జింకని చూడరు. ఇప్పుడు మీరు జింకని చూసిరా? ఇగో జింక లేదు, పులి లేకుండా అది అట్లా ఉంది, బగ్గా పాడే పట్టి. ఇటు చూడు సాయి, చూడు సాయి ఫ్రెండ్స్, సాయి. అవా, అది ఖాళీ కొమ్ములతో కొడతా ఉంటుంది అంతే. అది జింకని చూసిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది సాయి? మాటలు లేవా? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పడుతుంది నీకు? నాకైతే ఆవు లెక్కగానే ఏ ఆ జింక బర్రే కదా? బర్రే కాదు, ఆవు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి పులి రాడైతే మైదానం పులి. ఫ్రెండ్స్ ఇడు పులి అంటున్నాడు ఫ్రెండ్స్, కాకపోతే అది జింక, బగ్గా పేయవలసిన జింక. అది దీనికి మనం వేరే దగ్గరికి వెళ్ళిపోం ఫ్రెండ్స్, నాడని. స్మార్ట్ డీర్ చూడండి ఫ్రెండ్స్, ఇది స్మార్ట్, ఇది వైల్డ్. దీని దవడ కూడా కొట్టింది, జరి కనబడుతుంది. అప్పుడు రక్తం వెళ్తుందిరా, పలిపోయి. మనది ఏంది, మన 16 బోల్తే. నీకు ఇది నచ్చిందా, గది నచ్చిందరా వైల్డ్ది? నాకైతే ఇదే నచ్చింది. ఏది స్మార్ట్. ఎందుకు అట్లా అట్లా వైల్డ్ దెంగేస్తే ఇట్లా ఇట్లా ఎగిరేసాడు? ఒకది ఇంకోటి ఉన్నాడు. ఏది అయ్యా, అది పిల్ల బచ్చా. ఇడు పిల్ల, అది ఇడు పిల్ల. పిల్ల పూకు అయ్యో, ఇక్కడ ఒకటి కూర్చొని చూసిరా ఫ్రెండ్స్ లోపల. అగ్గో, మెల్లగా వీళ్ళని జైల్లో చేసాడు. ఇవి రెండింటిని బయట వదిలేసిండు. కాబట్టి దీనికి గాయాలు జరిగినాయి, జర జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. అదే దుర్కాసు వేరే ఉంటుంది కదా. ఇక్కడ మొత్తం ఎటో తిరుగుతున్నాం ఫ్రెండ్స్, ఏం అర్థమైతే లేదు. కానీ తిరిగి మీకు చూపిస్తాం. తిరుగుడే లాగా కలి ఇచ్చి పడేస్తుడే. ఎండ్ వరకు చూడు, మీరు చూసుడే. ఎంటర్టైన్మెంట్ తగ్గిందంట, ఎంటర్టైన్మెంట్ పెంచుదాం. ముందు కొంచెం సేపు ఆగురు అంతే. ఇది మెల్ల ఎందుకు వస్తుంది సార్ దాని దగ్గరికి? దానికి ఒక షార్ట్ అయ్యాను. ఎందుకు తెలియదు మీకు? సరే రైట్. ఇగో జింకల మంద మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? మేకలను లేవు. మనం దగ్గర కావాలి, గంట దూరం ఉంటే అవి ఏం అర్థమవుతుంది అసలు. ఇగో సాయి ఏది? అరే అదిరా, ఇది ఏం చేస్తుంది? ఈజీగా పెంచేస్తాడు మోడు. జరా గెలిపించాలి ఏది? ఆ జింక వైల్డ్ జింకనా? అక్కడ అన్ని జింకలు ఫ్రెండ్స్, మొత్తం జింకల మంద. అక్కడ జింకల మందు ఉంది, ఇక్కడ పులిల మందు ఉంది. మనం ఇగో మీకు ఒక మంచి జింక, స్మార్ట్ జింక అని చూపిస్తా చూడు. రైట్, వేరే దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ఇక మస్తు అయిపోయింది. చల్ టైం పోతో గా. చల్ ఇద్దరు చల్ खाना नहीं कुछ भी नहीं, पेट में ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఈడ అల్ల జంతువులు ఉన్నాయంటే మంచిది. అయినా సరే మనమైతే కలిగేదే లేదు, మొత్తం విజిట్ చేయాల్సిందే. నడండి పోదాం ఫ్రెండ్స్. కొంగలు హైబ్రిడ్ కొంగలు అంతే. హైబ్రిడ్ కొంగలు అంటే జరా ఈ దేశీ కొంగ అయితే మన ఇంటి గిరి కదా, మన ఇంటికి చేపలు పడుతుంది మూరలా. డమ్మే వచ్చేసింది. ఇవన్నీ ఏడ చూసినా రాసినావు? ఇవన్నీ మా ఇంటి పక్క మూరలను చూసిన ఇవన్నీ. మా ఇంటికాడ కట్టే ఉంటాయి, కట్ట మీద ఉంటాయి ఇవన్నీ తుంగలు. ఏమంటారా? అంతే అవి పొరపాటు నిల్ల వేసేసినట్టున్నారు. కానీ జర్ర నల్ల అయితే చూడలే అనుకో, ఇంత పెద్ద నువ్వు చూసావు పోతుంది చూడు కదా, మన ఇంటికాడ వచ్చేది. చాలా మనం షేర్ దగ్గర పోమన్నాడని. ఇప్పుడు కూడా మనం చూసాం. ఏంది రాసేది? పెడతలేరు, కాకపోతే ఒక్కదాన్నే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ అన్ని ఒక్కటే జంట లేదు, ఇవి అవుట్ అయిపోయి ఉన్నాయి. సంతరా తింటుంది, సంతరా పొట్టు. ఎట్లంది జలుగు పట్టి? ఎట్లంది? ఉన్నది పాపం నీరసం అయిపోయింది. నీరసంగా ఉంది, అది జరా అనిపిస్తుంది. పెంచుకోవా మరి?
పెంచుకుంటాడు తీసుకురా ఇప్పుడు పెంచుకున్నాడు ఏమంటున్నాడు ఇంకో జూ క్రియేట్ అయితే హైదరాబాద్ చిన్న మినీ జూ అంటావా నడుస్తుంది 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 నేను కలుద్దాం అనుకుంటుంది అది చాలా నీరసపోయింది మనం కూడా నీరసపోతాం దాన్ని చూస్తే నడు రాజేష్ 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 దాన్ని చూస్తే నీరసపోతాం నడుపోమా లేకుండా అది కుక్క డాగ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తాను దానికి ఒక పేరు పెట్టి రాసినాం మంచిది దీని పేరు జింబంబి జింబాబే కాదు దీని పేరు ఏమిటంటే అంటే కత్రినా కైఫ్ కత్తిరిలా కైపట పేరు మంచిగా లేదా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రైట్ బాయ్ ఫ్రెండ్స్ అది పడేసాం ఆయన కాన్సర్ సీన్ 10 రూపాయలు 10 రూపాయలు ఎక్కి 10 రూపాయలు విక్తా ఎట్టి పరిస్థితులు పడే కదా నువ్వు అస్సలు పడేయా ఏ చూపెట్ట సీలేది ఈ సీలు వాళ్ళకి ఇస్తే మళ్ళీ 10 రూపాయలు ఇచ్చేస్తారు మనకి అవ పన్నది అవుట్ అయిపోయింది అయిపోయింది దాని పని అయిపోతుంది చచ్చిపోయేటట్టు ఉంది ఏంది అది చచ్చిపోయేటట్టు ఉంది అది లేదు ఎటు ఉంటుంది అటు వెళ్ళిపో ఫ్రెండ్ ఇది వచ్చేసి సన్ బీర్ ఫ్రూట్ బీర్ లెక్క ఇక చూడు ఫ్రెండ్స్ దగ్గరికి నుంచి పడుతుంది 10 కట్టాలి లెక్క ఆడొక గుడ్డ ఏనుగు ఇగో ఈడొక గుడ్డ ఏనుగు గోర్లు కాలి గోర్లు కాదు అవి చాకులే అవి నాకు సేమ్ అది ఎందుకు మా సాయగడ్ లెక్క కొడుతుంది మా సాయగడ్ ఉరికిపోతున్నాడు ముంగట ఉంటుందా నువ్వు ఆడుంటావా నువ్వేదిరా నువ్వేం మళ్ళీ రాసాయి చూపిస్తావా అన్నాడు సార్ రైట్ రాజ్ నువ్వేం మళ్ళీ అడిగే షేర్ కా బాబ్ బొబ్బర్ షేర్ నైతే పోయే సుల్పకు అంత పక్కలకి దాని లెక్క పెట్టు ఒకసారి సేమ్ అంటుండ్రా అవ్వా బాలు రాత్రికి ఒక బీర్ వస్తా కానీ ఇట్లా చూపి ఒకసారి నేను చూపెట్టి అంటుంది ముఖం చూపి బాయ్ 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 ఎవరికి అంతా ఏం తింటున్నావు వాడు సార్లు తిన్నగాడికి ఏ అడిగాడు బాయ్ పీకర్ ఎందుకు వచ్చినా వీడికి చూపి చూపెట్టి పైసలు వేస్ట్ అవుతున్నాయి వీడికి ఎందుకు వచ్చినా ముఖమే చూపిస్తలేదు అది చూపెట్టి నువ్వు చెప్తే చూపిస్తుంది చూపెట్టి అసలు ఏం అసలు అది నీకు చెప్తా కదా పోయిన తర్వాత అక్కడ చదివి రోగులు ఉంది మొత్తం అది దాని రోగులు ఉంది అది సైకిల్ ఉంది ఎట్లంటే మరి 3 ఉత్సాహం అన్ని పోయిందా 3 ఉత్సాహం మొత్తం అన్ని దొబ్బినాయి నడు 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 ఫ్రెండ్స్ మనం వేరే దగ్గరికి వెళ్ళిపోం జుఫ్ అని పంది లెక్క కొడుతుంది పంద ఏంది ఇది నువ్వు అన్నది పని సాయి ఇదేంది సాయి పంది పిల్లలు అరే ఓ ఇది ఎలికాయ 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 పెద్ద అయిపోయింది ఇది ఎలికాయ 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 పెద్ద అయింది ఇది గేడికంది ఫ్రంట్ ఫ్రంట్ మన దాని ఇన్ఫర్మేషన్ దీని ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి హిమాలయన్ ఆర్ అస్థెటిక్ బ్లాక్ బీర్ లెక్క మళ్ళీ ఇది లైట్ బీర్ లెక్క అన్ని సీసాలే అన్ని సీసాలు వీటికి అన్ని బీర్ల పేర్లు పెట్టచ్చు నాకు తెలిసి దీని పేర్లు తెలక కదా అమ్మా దీని పేర్లు తెలక మొత్తం బీర్ల పేర్లు ఒక దగ్గర ఉంటావా 10 రూపాయలు షేర్ ని కూడా ఏ బోర్ हो गया షేర్ కి షేర్ అంటాం కానీ అప్పుడు షేర్ వేస్తలే అసలు టైం పడుతుంది షేర్ ఎట్లా మెల్లగా వస్తుంది లేటెస్ట్ వస్తా లేటెస్ట్ ఒక గట్టు ఒకటి ఉంది అటు అవసరం లేదు అది సైక్ అయిపోయింది అది ఇంక చక్కెర వస్తుంది వస్తుండే తాయితులు తీసుకున్నా చిన్నప్పుడు సేమ్ ఇదే స్టైల్ గా నడుస్తుండే వీళ్ళిద్దరు కూడా అవరా ఇద్దరు కూడా అంతే నడుస్తుండే చూడరు దాన్ని వీళ్ళరా రాజు దాన్ని వీళ్ళు ఒకసారి ఏమంటున్నావు రాజేష్ మాట్లాడుతున్నాను నేను అర్థం నెంబర్ దాని లెక్కనే ఉండి నువ్వు పిలుస్తా నేను దేక్తలేదు వాటర్ కోసం పెట్టి ఒకవేళ అలా దుంకినా కూడా అలానే పడుతుంది అల్లానే అవుట్ అవుతుంది కదా ఏయ్ నీ పేరేంది నా పేరు రేమో వేసాడు డాలేసాడు ఫ్రెండ్ దానికి కాకపోతే డాలేసే రకం కాదు దాన్ని తినే రకం అవి తింటుంది పాపం అవు దుంకుతుంది బాయ్ ఫ్రెండ్స్ వేరే దగ్గరికి వెళ్ళిపోన్నాడని
వేరే దగ్గరికి వెళ్ళిపోం ఫ్రెండ్స్. దీనికి జర 90 ఓపియాలి రాత్రికి అయితే సెట్ అవుతుంది కదా? ఇది ఇది ఒరిజినల్, ఇది జరా డమ్మి. గాలిలో బంధించేసారు ఫ్రెండ్స్ ఆక్సిజన్ గబ్బా ఆక్సిస్. సరే వీటిని మీకు చూపించలేకపోతున్నాయి కానీ నడదు పోదాం మనం వేరే. మీకు మన ఏం జింకలు రావి, రాముడు జింకలు రాముడి జింకని చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. మెత్తలు మెత్తలు మొత్తం. కానీ వేరే ఉంటుంది జింకని చూస్తే జింక, ఇది జింక అన్నట్టు అనిపిస్తుంది కదా. జింక అంటే ఏంటంటే అది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నడు. కలర్ తాంబేళ్ళు ఫ్రెండ్స్, మీద ఇవన్నీ అవే చిన్న 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 చిన్న. మా ఫ్రెండ్స్ కి తాంబేలు అంటే ఇంట్రెస్ట్ లేదు. షేర్లు కానీ ఇట్లా చీతాలు ఒకసారి సరే అవి కూడా చూపిస్తాను అడు రియా. షేర్లు చీతాలు మొత్తం కోతులు లట్కాయిస్తున్నాయి. కోతులు కనబడుతుందో కదా రుబ్బుగట కుట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. కప్పలా సార్ ఇవి తాంబేల్ ఫుడ్ కానీ డయా డయా మారేవునే సేమ్ రేవందన్ లెక్క ఉన్నది. సేమ్ అది సేమ్ ముక్కు చూడు, నీ ముక్కు పండుకోదు సేమ్ సేమ్ ముక్కు నీది, దాని ముక్కు చూడు సేమ్ నువ్వే. అది నాకే జర రాయసైడ్ ఫేస్ కనబడుతుంది అలా ఇప్పుడు అనిపిస్తుంది రెడ్. దీనికి అర్థం మనం మీట్ మిస్టర్. అరే అరే కుట్ట ఇది అది దీన్ని అంటారు కదా, దీన్ని అంటారు కదా కొండెంగ. ఇది కొండెంగ రైట్. ఇగో ఇంకో కొండెంగ కొండెంగానే గెలుపుతుంది. పావు దానికి పిల్ల ఉంది, అది మదాక్ చేయకు. ఒక చిన్న పిల్లని చూడు ఫ్రెండ్స్ మీరు, అంత ఒడిలో దాకా పెట్టుకుంటుంది మరి. ఓ చిన్న ఉందిరా అది, చోకు ఒప్పుకుంటుంది. సార్ సార్ బాయ్ 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 అని చెప్తానికి. బాయ్ బాయ్. పాములు, చేపలు, కుక్కలు, ఏనుగులు, ఎలుకలు అన్ని లేచేసిరు. దాని కొట్టు దాని కొట్టు దాని కొట్టు. ఏం తింటుంది అది? బో వైల్డ్ ఉంది అది. ఏం పాము రా సాయి అది? కట్ల పాము అది. కట్ల పాము సాయిగారు లెక్క. కట్ల సాయి కట్ల సాయి కట్ల పాము ఫ్రెండ్స్. మెల్ల నీళ్ళకి ఎట్లా పోతుంది. నీళ్ళ 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 బీజం కొడుతున్నా. బీజం బీజం కొట్టు బీజం కొట్టు. నీళ్ళలో ఎట్లా పోతుంది ఫ్రెండ్స్. తింటే ఉంటది, తింటే వేరే ఉంటది. ఇది తినాల్సిన ఇలా బంధిస్తే నాకు ఎటో కొడుతుందట. ఇవన్నీ మొట్ట చేపలు రాబాయి. ఇగో మొట్ట చేపలు, క్యాట్ ఫిష్ ఇన్ని కూడా ఒకటే వేసారు ఫ్రెండ్స్. వైట్ టైగర్ ఇది, ఇది కూడా పన్నది. మొత్తం పండుకుంటే మేము ఎందుకు వచ్చినట్టు ఇక మరి. కొట్టు కొట్టు బండతాను కొట్టరావి. లేపుతాను ఎట్లా చేసి లేవట్టు కొట్టు. దానికి తలగాల, దానికి తలగేటట్టు కొట్టు. నాకు తెలియదు ఇప్పుడు లేవాలి. ఇంకో బండ కొట్టు, పెద్ద బండతాను కొట్టు. పెద్ద బండతాను కొట్టరావి. ఫ్రెండ్స్ కి చూపెట్టాల్సిందే. కొట్టు. వైట్ టైగర్ ఇట్లా అంటే ఇట్లా టైగర్ ఇట్లా ఎప్పుడు ఇట్లా యాక్టివ్ ఉండాలా. ఆడ దూరం ఉంది ఫ్రెండ్స్. ఇవి వైల్డ్ డాగ్స్, అడవిలలో వేటాడే డాగ్స్. అడవి కుక్కలు అంటారు చూసినా, ఇవి అవే. మన వాళ్ళు వచ్చేసి వీధి కుక్కలు కాదు కానీ హైబ్రిడ్ కుక్కలు బావాలి. చూస్తుంది దాని పేరు రాజేష్, దీని పేరు సాయి. ఇద్దరు ఆడ కూడా కలిసి మెలిసి ఉన్నారు. అరే అన్నతమ్ములు రైలు పేరు లేపరు ఒకసారి. అన్నతమ్ముల పేరు షేర్, జంగల్ మే గుమ్రా. వైట్ టైగర్. వైట్ టైగర్ బాగా దూరం పెట్టేసారు ఫ్రెండ్స్. జర్మన్ షెపర్డ్ కుక్క తిరుగుతా చూసిన అట్లా తిరుగుతుంది. లాగద్దు. వైట్ 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 జర్మన్ షెపర్డ్ కుక్క తిరుగుతా తెలుసు కదా, అట్లా తిరుగుతుంది. उधर शेर घूम रहा, अपन शेर जंगल में घूम रहा, अपन इंडिया में घूम रहे. खाली बुरान घूम रहे इंडिया में. शेर खाली घूमता ही घूम रहा उन्हें. अपन लायन के पास जाएंगे. चलो फ्रेंड्स, चलो चलो चलो. అలా చూసినాం కదా ఫ్రెండ్స్. పాండు చిరుతా అవుట్ అయి వన్ డిస్కస్ ఛానల్. ఇక ఈడ చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అవుట్ అయ్యి అంటే మనం ఎందుకు వచ్చినట్టు మరి. లేపాలా దాన్ని సీదా గుట్టం ఏమన్నా దాన్ని బయట వదలాల పడుతుంది. దాన్ని బయట వదిలేపిస్తాను నేను రేపు ఎల్లుండి మాట్లాడి. ఏమంటావు? బయట వదిలేపించేసేయాలి. ఇక బయటకు వదిలేపించాలి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా ఇవి జర ఎంటర్టైన్మెంట్ చేస్తలేవు ఇవి.
అవుట్ అయ్యమన్నది, మనం కూడా అవుట్ అయ్యి ఇంటికి పోదాం. సరే ఫ్రెండ్స్ ఉరుక్కుంటూ వచ్చి మీకైతే చూపించేస్తున్నా వైట్ టైగర్ ఇప్పుడే లేచింది. ఎట్లా చూసిర్రు ఆ బొమ్మ లెక్కనే గట్టిగా మంచిగా నీట్ గా ఉంటుంది స్నానం చేసినట్టు, కానీ స్నానం చేయది. మంచిగా కూర్చుంది ఫ్రెండ్స్, అది గుద్దోలు ఇద్దరు ఉంది మంచిగా టెడ్డీ బేర్ లెక్క అట్లా ఇచ్చేస్తుంది కాదు అది. అలా ఎట్లుంది అది? ఆ? అన్న ఒక తీరు ఇది ఒక తీరు. అన్న ఒక తీరు ఏదో ఒక తీరు అంట. ఇందుకు ఎట్లా కనబడుతుంది? ఎట్లా ఆడుతుంది వైట్ టైగర్? వైట్ టైగర్ నా కోసం ఒకసారి వాక్ చేయాలా? వాక్ చిన్న వాక్ చేయాలి కదా ఇది. షేర్ ఎప్పుడు సిట్టింగ్ అట్లానే ఉంటది. అగ్గో అగ్గో లేచిందిరా బాబు, ఇది ఎంతో ఒక్క కన్ను ముక్కు పదండి ఫ్రెండ్స్, మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోం. ఫ్రెండ్స్ ఆయనని మావాడికి ఇది ఏంద్రా బాబు అని అడిగితే అడవి కుక్కలు అంటాడు. అడవి కుక్కలు అంటాడు. అయినా అయినా అబ్బో కుక్కలతో సేమ్ ఇది అయినారా బాబు, డేంజర్ ఇది. అరే పిక్క తింటది, పిక్క తింటది ఇది. మనుషులు పిక్క తింటది నిన్ను, నన్ను, అందరిని. అది మన మనిషి వాళ్ళు ఉంటది బయల్డ్ ఉంటది, బయల్డ్ అయినా ట్రైన్ తీసుకుంటున్నావు. ట్రైనింగ్ చేస్తుంది ఓన్లీ అటాక్ చేయాలని. కాకపోతే దానికి పిడిసి వచ్చినట్టు నల్ల వీటి నల్ల అనిపిస్తుంది నీళ్ళు అవుతుంది. ఇది అవుతుంది. నల్ల వీటర్ నల్ల అనిపిస్తుంది నీళ్ళు అవుతుంది. అరే ఈ సినిమా చూసినప్పుడు లియో సినిమాలు ఉంటది. లియో సినిమా ఫైట్ చేస్తాడు అదే లియో. ఊరు చూసినట్టు ఎంత నీట్ ఉంది ఊరు. వైల్డ్ కనిపిస్తుంది, చూసి వైల్డ్ కానీ వైల్డ్ కనిపిస్తుంది. చిన్న బొమ్మలు లెక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవైతే అన్ని బొమ్మలు లెక్కనే ఉన్నాయి. ఇది వచ్చేసి జాగ్వర్. జాగ్వర్ అదేంది ప్యాంతర్, ప్యాంతిరా. చిరుత అస్సలు ఇది డమ్మీ, ఇది ఒరిజినల్. ఇది 2.0 డూప్లికేట్. ఒరిజినల్ ఇది. సూదులు ఇచ్చారు కానీ ఇట్లా తిరగాలని చెప్పి దీనికి అంతే. చూసిరంట పగలైపోయినవి. పాగలైపోయి నన్ను చూస్తుంది, భయపడతా అనుకుంటుంది దానికి. చెప్పు కదా పోడు ఉంది కుక్క లెక్క అంటవా? ఇటు వస్తా మళ్ళీ ఇటు వస్తా. అరే చోటే చోటే, అరే కానీ ఇది మంచిగా తిరుగుతుందిరా పాపం ఇది. సిప్పపొటమాస్ మంచిగా వండదు నీళ్ళ చల్లగా ఎండకి. అది బయటకి వెళ్ళేటట్టు కొడతలేదు. సిప్పపొటమాస్ చూడండి ఫ్రెండ్స్, గట్టి గుసునేరు వాళ్ళ గట్టిగా. అక్కడ 2 ఉన్నాయి, మామూలు కూడా 2 ఉన్నారు హిప్పోపొటమస్. ఒకడు ఈడు, నేను కాదు నువ్వే నువ్వే. పెద్దది ఏంది దీంతో మొత్తం పోతే పేరేంది అది చూపే కదా రైనో అంతే. ఎట్లుంది మొత్తం ఐరన్ మోడల్ కాలే కాడి ఇట్లా సుల్తాన్ ఏటే దానికి ఎంత కొట్టినా ఏం కాదు. వైల్డ్ ఉందిరా ఇది. గమ్ముంది. కొమ్మెందుకు కూర్చి పడదేమో కొమ్మ చేసిర్రు ఇది. బో బాగా వైల్డ్ ఉందిరా బాబు, అది దానికి ఎట్లా నడుస్తుందేమో అది. ఏమంటారు ఫ్రెండ్స్, ఎట్లా నడుస్తుంది కమెంట్ చేయండి. నడుస్తుందా లేదా అసలు, ఇది నడవగలుగుతా లేదా కమెంట్ చేయండి. కాబట్టి దీన్ని తింటారు కదా ఇది. దీనికి కొమ్ము ఉండాలా ఫ్రెండ్స్, కాబట్టి కొమ్ము కొట్టేసిర్రు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీనికి కొమ్ము ఉంటది. కొమ్ముని ఒక మెషిన్ తో కోసి పడేసి అనుకుంటా. ఇట్లా కనబడుతుంది చూసిరా కొమ్ము, సేమ్ ఇట్లానే దీనికి ఉండాలా, కాకపోతే కొట్టేసిర్రు. ఉన్న అవిటి అన్ని దాంట్లో అంటే వీటిలోకి జర ఫ్రీడమ్ ఉన్నది. ఇది వస్తుంది మన దగ్గరికి వస్తుంది, నీళ్ళు అవుతుంది. ఏంది ఇది? అబ్బా బాగా పెద్ద ఉన్నాయిరా కొమ్ములు. తిని చిన్న పిల్ల ఉన్న దీనికి కొమ్ములు ఉన్నాయి. పెద్దగా ఉంటే ఉచిత ఎట్లా దిగుతుంది రాజేష్? గాయస్ ఇది వచ్చేసి వైట్ పికాక్, ఎంత అందంగా ఉంది చూడండి. లైక్ మన లెక్క. ఏం గుర్తొస్తుంది దీన్ని చూస్తే? కానీ చెప్పద్దు ఎందుకు మళ్ళా అట్లా అంటావా? మంచి పని చేసినావు, రైట్ చెప్పక. మా ఆవిడైతే చక్కెర ఆవిడకి తిరిగి తిరిగి ఏమైంది రా సాయి రాజేష్? రాజేష్ ఏమైంది? రాజేష్ ఏమైంది? అవుట్ అయిపోయినావా? గొంతులో గులుకుల మంది పెంచాలి. మావాడికి చక్కెర వస్తుంది ఫ్రెండ్స్. మావాడైతే ఇంకా అలసిపోలేడు సాయి, నేను కూడా అలసిపోలే. మనం ఇంకా కొన్ని వీడియో చేద్దాం. షేర్ देखना షేర్ బాకీ है. देखो ये घूम रहा, देखो ये वाइट पिकअप घूम रहा देखो. ఇది వచ్చేసి మేల్, ఇది ఫీమేల్ పండుకుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఏనుగు ఏ విధంగా ఉందో చూసారా? మంచిగా పెద్దగా దిట్టంగా ఉంది, మంచిగా అది నీళ్ళలో స్నానం చేసింది అనుకుంటా. జర బురద బురద ఉంది. మనోడైతే చెప్పినట్టు ఉంటుంది ఏనుగు కన్నీడ. ఇది వచ్చేసి ట్రైన్ ఏనుగు అనుకుంటున్నా నేనైతే. ట్రైన్ దే చెప్పినట్టు దిగుతుంది, మళ్ళీ ఫోటోలు కూడా ఇస్తుంది పబ్లిక్ కి.
ఫ్రెండ్స్ మాకైతే ఏనుగు చూడగానే ఒకటే గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్, ఒక పాట గుర్తుకొచ్చింది. ఏనుగు అమ్మాయి ఏనుగు వచ్చింది, అమ్మాయి ఏనుగు. ఇంకా ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. అనుకుంటే పాట ఉంటది. గజరాజు గజరాజు గట్టిగా ఉన్నాడు అబ్బో. గణపతి బప్ప. జై శ్రీ గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్ అక్కడ ఒక టైగర్ కూర్చుంది, కాకపోతే మఫ్ అయిపోయింది టైగర్. అది పీస్ఫుల్ గా కూర్చుంది కానీ మాకు పీస్ లేకుండా చేస్తుంది. అది కనబడతలేదు, మాకేమో బిరిబిరి అయిపోతుంది. మొత్తం రెడ్డి మొక్కలని అందరి ఏ అవ్వా, దమ్ దమ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా తిరగాలంటే నిజంగా. ఫ్రెండ్స్ ఇలానేమో ఆఫ్రికన్ లయన్ అని ఉంది, ప్యాంథరియా లియో. ఎట్లా బొమ్మ కూడా లేదు ఇక్కడ చూస్తే బొమ్మలనే కూడా లేవు, ఏం లేవు. కానీ ఇదంతా దగా, మోసం, కుట్ర. ఆ? కాబట్టి లేదు అంత టెన్షన్ పడకూడదు. పెద్ద జోకేసింది. ఉన్నావు ఎలుగుబంటి ఎటు పోయిందా? ఈడు రాదు, ఈడు ఈడే ఆడు. బాడీ దగ్గర కరెక్ట్ మ్యాప్ కరెక్ట్ ఉంది కానీ లేదు. లేదు బరబ్బర్ వచ్చా, మనం అవుట్ సైడ్ వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్. అర్ధ గంట గంట దగ్గరగా 2 గంటల నుంచి ఎదురు చూస్తే ఇగో మనకి గర్జించే లైన్ పెట్టమంటే సీరియస్ చెట్లలో కూర్చుంది మొత్తం. ముసలి లైన్ తెచ్చినట్టు ఒకటే తెచ్చిండు బాబా, డిసప్పాయింట్ అయి కూర్చుంది ఆడ. అది మగర్ షేర్ కభీ జుక్తా నై, खाली शिकार करता वो तो सही बात है. शिकारिश नहीं कर रहा हूँ, आउट हो गए, सो गया हूँ. पूरा आउट हो गए, सो गया ना. शिकारिश नहीं कर रहा, उन्हें वहाँ कलर डाल रहा, उन्हें उनको मार देना. असल वो भागना असल उधर से देख रहा है ने, इधर से देख रहा मगर उसको शिकार नहीं मार रहा. पंजा मारना पड़ता. शिकार मारे तो अपने को भी थोड़ा कंटेंट आता, बोलता कंटेंट आता, सब आता, एंटरटेनमेंट आता. अपन लाइन देख लिया मगर उसको वो तो अच्छा नहीं है, खास नहीं है वो, खास नहीं है. बुढ़ा हो गया वो लाइन, बुढ़ा हो गया. एक इंच पकड़ के लेके आए. चलो चल बहुत हो गया. बैठेंगे, चल रहे बेटे. ఫ్రెండ్స్ మేము వైట్ టైగర్, లయన్, చీతా ఇవి చూసినామైతే సేమ్ మన బొమ్మలు ఎట్లుంటాయి అట్లానే ఉంటాయి. దాని స్కిన్ అయితే ఎంత ఇట్లా మెత్త ఉంటది. ఇట్లా దగ్గరగా చూసినామైతే అబ్బా వేరే లెవెల్. ఇంత నీట్ గా ఉంటాయి ఆ పులులు అన్నట్టు ఉంటాయి, మజా ఉంటాయి. అవి అయితే నిజంగా వేరే ఉన్నాయి, అవి అయితే నేచర్ తో నేచురల్ గా. మొత్తం తక్కువ. ఫ్రెండ్స్ మనమైతే జూ పార్క్ మొత్తం తిరిగేసినాం. తిరిగేసిన తర్వాత మనకి ఎట్లా అనిపించిందో మన ఫ్రెండ్స్ ని అడుగుదాం ఫస్ట్. ఎట్లా అనిపించింది గాయస్? నాకైతే అంత ఏం లేదు, అన్ని ఒక్కొక్కటి పెట్టిరా, అన్ని బొమ్మలు లెక్క అనమాట. నాకైతే ఒక్కసారి వస్తే మస్తు, ఇంకొకటేసారి రండి అంతే. విజిట్ చేయండి, ఒకటేసారి విజిట్ చేయాలి బస్ అంతే. ఒక్కసారి ఏదో ఇక ఈడికి రావడం ఇంట్లో కూర్చొని డిస్కవర్ ఛానల్ చూసిన బెస్ట్. అదే ఇదైతే నా ఏక్ నంబర్ బెస్ట్, అది బెస్ట్. అయ్యో ఇడికి వస్తారు కదా, ఇడికి వచ్చినప్పుడు జస్ట్ ఒక్కొక్కటే ఉంటది. ఒక లయన్, ఒక టైగర్, ఒక చీతా, వైట్ టైగర్ ఒకటి ఎగ్జామ్ ఉంది. అన్ని పేలుగుల లెక్కనే కూర్చుంటాయి. ఇలా కదలై చెయ్యి మంచి ఇంతే కూర్చుంటాయి. క్రొకడైల్ చూసినా, క్రొకడైల్ చూసి ఎట్లుంటాయి బొమ్మలే, వేరే లేరు కొంచెం. బొమ్మలే ఉంటాయి. ఇక ఇడికి జస్ట్ ఏదో ఇక వచ్చినామా తిరిగినామా అన్నట్టు ఉంటాయి. కాబట్టి పెద్ద ఉంటది, బగ్గది కూడా ఉంటది. ఉరుకుతూనే ఉంటది అది. బగ్గా తినరండి, ఎనర్జీతో రండి, మంచిగా తిరగచ్చు. మేమైతే అవుట్ అయిపోయి కూర్చున్నాం, ఇక ఎనర్జీ అంతా అయిపోయింది. అంత అయిపోయింది, మేము తిరుగుడు అయిపోయింది. ఇక ఇప్పుడు ఎడ్డుకోవాలా. లైన్ ఉంది, ఆ సుసుపుకు లైన్ ఉన్నది. అది లయన్ అన్నారు కదా దల్లి జర, అది దానికి చిన్న ముసలు అయిపోయింది. కానీ షేర్ కైసర్ అయినా రే భయ్. ఎలిఫెంట్ గుద్దాలు ఉంది. ఎలిఫెంట్ మస్తు, ఎలిఫెంట్ ఎక్కువ వచ్చాయి, ఎలిఫెంట్ వచ్చాయి. అది జర హుషారు ఉంది, జర హుషారు ఉంది జర. చెప్పినట్టు సూర్యుడి మందులు కొట్టలేరు, అది కొరకది కాబట్టి. ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్కటే ఉంటాయి ఫ్రెండ్స్, మంచిగా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఒకటేసారి విజిట్ చేయాలి, ఒకటేసారి విజిట్ చేసేటట్టు ఉన్నది. అంతా కూడా నాకైతే అనిపించలే, కాకపోతే అంత ఇట్లా రియాలిటీ లెక్క అయితే అనిపించలేదు నాకైతే ఈ జూ పార్క్. అనిపిస్తలేదు అది కాదు, డిస్కవర్ ఛానల్ చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, అబ్బా ఇది ఇట్లుంటదా అట్లుంటదా అనిపిస్తుంది కదా. కాకపోతే ఈడ మాత్రం అంత దమ్ అనిపించలేదు నాకైతే. మన గల్లీలో ఉంటే కుక్క పిల్లలు అవి బెస్ట్, అవే బెస్ట్. ఇట్లా చూసే బదులు మా వాళ్ళని చూస్తే బెస్ట్. మా సాయిగండ లయన్, చిన్న లయన్, నేను పెద్ద లయన్. పార్క్ పేరేంద్రా? పార్క్ చెప్పు కదా, ఏమైంది చెప్పు. ఎంత కొంత నెహ్రూ జియో రికార్డ్స్ పేషెంట్ ఫ్రెండ్స్ మావాడైతే ఆఖరికి అప్పని చేయమంటూ జ్యువెలరీ షాప్ అంటుంది దీని, జ్యువెలరీ పార్క్, జ్యువెలరీ పార్క్. ఫ్రెండ్స్ మన తిరుగుడు అయితే అయిపోయింది. మనం దగ్గర దగ్గర 1:30కి వచ్చినామంటే ఇప్పుడు ఎంత అవుతుందా? 5 అవుతుంది. దగ్గర దగ్గర 3.5 గంటలు పట్టింది. మొత్తం తిరిగేసినాం మనమైతే. మజా అనిపించేసింది. ఇక మనమైతే ఇక వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు బండి మీద. కాకపోతే బొక్క పడ్డది, పోలీసు వాడు పట్టిండు. ఇప్పుడు మళ్ళీ పోంగి ఏమో జరుగుతుందో చూసుకుంటాం. 1200 తిన్నదిలే చేసింది బొరాన్. గాయస్ చూసారు కదా, ఇది వచ్చేసి హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. దన్ 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 ఫటాఫట్ పటాపట్ టటాటట్. సట సట పట పట. బాయ్ బాయ్. తెల్ల జింక